లేకుండే ఇవాళ మన ప్రపంచంలోనే భారతదేశం ఏ ర్యాంక్ వచ్చింది? ఈ 10 సంవత్సరాలలో 5వ ర్యాంక్ వచ్చింది. ఈసారి మళ్ళా గెలుస్తాడు, మళ్ళీ 400 సీట్లు గెలుస్తాడు నరేంద్ర మోడీ. ఈసారి ఈ 5 ఏళ్లలో మళ్ళీ 3వ ర్యాంక్ వస్తాడు. నరేంద్ర మోడీ మన దేశాన్ని తీసుకుపోతాడు, మన హిందుత్వాన్ని, మన దేవుళ్ళని, మన గుళ్ళని కాపాడుతాడు. మన దేశాన్ని ఇప్పుడు కాశ్మీర్ లాంటి మన ప్రదేశాన్ని కూడా ఇవాళ శాంతియుతంగా చేసిండు. మన భారతదేశంలో ఒక్క అటాక్ అని అయిందా? అంతకుముందు ఎట్లయినా ఊకే బాంబ్ బ్లాస్ట్ అయ్యేదా లేదా? ఒక్క అటాక్ అయిందా? కాలే. ఎందుకంటే ఎవడైనా మన దేశం మీద అటాక్ చేస్తే అన్ని డబ్బులు మెజర్మెంట్ ప్రకారంగా రావాలని చెప్పిండు. కానీ పైసలు పంపించేది నరేంద్ర మోదీ అయితే ఆ పైసలు ఈ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ సర్కార్ ద్వారా మీకు వస్తున్నాయి. పైసలు వచ్చేటి నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఇక్కడ జమ అయ్యేది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడికి వచ్చే వరకు రేవంత్ రెడ్డి సర్కారు అతడు ఏం చేస్తున్నాడంటే మీరు చేసిన కష్టానికి తగు న్యాయం చేయకుండా, మీ శ్రమశక్తిని పూర్తిగా గుర్తించకుండా ఇంజనీర్లు అనేటోళ్ళు డబ్బులు రాకుండా తక్కువ చేయిస్తున్నారు. ఇది వాస్తవం. మేమేం కోరుకుంటున్నామో, ఏ ప్రజలకైతే ఉపాధి లేక ఉపాసం ఉంటున్నారో వాళ్ళ కోసం నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఈ ఉపాధి పథకంలో వచ్చే పైసలు పూర్తిగా మీకు రావాలని మేమందరము భారతీయ జనతా పార్టీ తరపున మీ బిడ్డగా, మీ మాదిగ కులంలో పుట్టినటువంటి నేను మీ సమస్యలు తెలిసిన వ్యక్తిగా, తెలుగు కులముల పండ్లు అమ్ముకొని బతుకుతే కాళ్ళకు బొగ్గులు వచ్చి ఎండాకాలము చెట్ల కింద పడి నీళ్లు పోసుకొని కాళ్ళు కాపుకున్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఇవాళ మనకు తిండి లేదు, ఇవాళ మన పోరగాళ్ళు చదువుకోవడానికి స్కూళ్ళల్లో అడ్మిషన్ లేవు, మన చేతులలో పైసలు లేవు. ఇవన్నీ జరుగుతుంటే ఇవాళ మేము నరేంద్ర మోదీ పార్టీ పక్షాన మీ దగ్గరికి వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే 4 నెలల కింద ఆడోళ్ళందరికీ 2500 రూపాయలు మీ ఖాతాలు ఎత్తనని ఇక్కడ ఉన్నటువంటి సర్కారు రేవంత్ రెడ్డి అంటోడు మనలందరినీ మోసం చేసిండు. ఎవరిని మోసం చేసిండు? మాదిగోళ్ళని చేసిండు, ఇక్కడ మాలోళ్ళని చేసిండు, ఇక్కడ తెనుగోళ్ళని చేసిండు, గొల్లోళ్ళని చేసిండు, బుడగజంగాలని చేసిండు, నాటకనోళ్ళని చేసిండు. అందరి ఎస్సీలని బీసీలని మోసం చేసిండు. గిల్లు ఎవరన్నా రెడ్డి వాళ్ళు ఉన్నారా? గిల్లు ఎవరన్నా ఎలవోళ్ళు ఉన్నారా? గిల్లు ఎవరన్నా బావురోళ్ళు ఉన్నారా? గిల్లు ఎవరన్నా చౌదరులు ఉన్నారా? ఉన్నోళ్ళే మన కులపోలు కదా అమ్మాయిను, ఉన్నోళ్ళే మన కులపోలు కదా. కాబట్టి నేను మీ కులపోనికి వచ్చాను, మీ దగ్గర మీ కులపోనికి వచ్చిన. మీ కులపోనికి ఎందుకు వచ్చిందంటే మీ సమస్య నాకు తెలుసు. మేము ఉపాసం బతికిన వాళ్ళం, మేము తిండి లేకుండా ఉపాసం ఉండి చదువుకున్నాం, మేము ఇద్దరు నేర్చుకున్నాం. మన మీద మోసం జరుగుతుంది. ఆ మోసాన్ని మీ పక్షాన ఉండి కొట్లాడాలని మీ దగ్గర వచ్చినాం. కాబట్టి మీరు అందరూ లొల్లి పెట్టద్దు. మేము